So this right here is peak stuff. ఎస్ కైజు నెంబర్ 8 ఎపిసోడ్ 10 చూసిన తర్వాత ఇది నా ఎగ్జైట్మెంట్ లైక్ లిటరల్లీ బా 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 ఏమి ఎపిసోడ్ భయ్యా. ఓ మై గాడ్, ఈ ఎపిసోడ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎస్పెషల్లీ లాస్ట్ ఆ 2 minutes అయితే నాకు ఇప్పటికీ కూడా మైండ్లో తిరుగుతూనే ఉంది. అది లిటరల్లీ 10 times చూసే ఆ ఒక్క సీన్నే ఆ రేంజ్ హైప్ అయితే ఇచ్చింది. సో ఈ మూమెంట్ కోసం ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నా. లైక్ లిటరల్లీ ఇది నాకు తెలుసు జరగబోతుంది, బట్ యానిమే ఫామ్లో అది కూడా ప్రొడక్షనైజ్ చించి పడేస్తున్నారు కాబట్టి ఇది క్రేజీ లెవెల్లో ఉంటుందని ఒక హైప్ తోటి అయితే ఉంటూనే ఉన్నా. అండ్ అనుకున్నట్టుగానే చించి పడేశారు ఎపిసోడ్ని మాత్రం. లైక్ లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేసాయి నాకు. 10 times చూసా ఒక్క సీన్ని లిటరల్లీ నాన్ స్టాప్గా. సో ఈ వీడియోలో ఈ కైజు నెంబర్ 8 ఎపిసోడ్ 10 రివ్యూ, తెలుగు డబ్ రివ్యూ అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఒక క్రేజీ థింగ్ చెప్పబోతున్నాను అనమాట. ఏంటంటే కైజు నెంబర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కొన్ని థింగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఒకటి అఫీషియల్గా రిలీజ్ అయింది, ఇంకొకటి అన్అఫీషియల్గా రిలీజ్ అయింది. అవేంటని నేను చెప్పబోతున్నాను అనమాట. చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతున్నాయి. వీళ్ళు ఫస్ట్ రివ్యూ మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఆ థింగ్స్ గురించి మాట్లాడుకుంటా. సో స్కిప్ చేయాలనుకుంటే రివ్యూ స్కిప్ చేస్తే దానికి పోతానంటే వెళ్ళండి. నేనైతే ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఇది బిగ్గెస్ట్ స్పాయిలర్ ఇన్ ద కైజు నెంబర్ 8 సిరీస్. సో అటువంటి దాన్ని స్పాయిల్ చేయడం తలుచుకోవట్లేదు, కాబట్టి ఎపిసోడ్ని అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఎపిసోడ్ 10 స్టార్ట్ అయిన కాడ నుంచి మంచి ఎగ్జైటింగ్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. లైక్ లిటరల్లీ అక్కడ మనం ఆల్రెడీ చూసాం ఆ కైజు నెంబర్ 10 వర్సెస్ హోషినో. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ నాన్ స్టాప్గా జరుగుతుంది. బట్ హోషినో పని అయిపోయింది, మనోడు ఏం చేయలేడు అనుకున్న టైంలో స్టిల్ గివప్ ఇవ్వకుండా ఫైట్ చేస్తూనే ఉంటాడు. అదే టైంలో అక్కడికి కెప్టెన్ ఎంటర్ అయింది అండ్ అక్కడి నుంచి గూజం స్టఫ్ అంతే. వాళ్ళు ఇద్దరు కాదు ఇంకొకరు యాడ్ అవుతారు. సో ఇలాగ నాన్ స్టాప్గా కైజు నెంబర్ 10 మీద మొత్తం డివిజన్ మొత్తం వచ్చి నాన్ స్టాప్ అటాక్ చేస్తుంటారు. చేస్తున్నంతసేపు మనకి చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ కలుగుతుంది. అండ్ ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ చించేసే సీన్ అయితే రివీల్ అవుతుంది అనమాట. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోండి, ఎప్పటికి కూడా మైండ్లో నుంచి అయితే వెళ్ళిపోవట్లేదు. సో ఎపిసోడ్ మొత్తం కేక అంతే. ఎస్పెషల్ యానిమేషన్ అబ్బా 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 అబ్బా. ఎపిసోడ్ మొత్తం టాప్ టైర్ యానిమేషన్, ఎక్కడ ఒక్క ఫ్రేమ్ కూడా తక్కువ అనిపించలేదు. లిటరల్లీ అక్కడ కైజు నెంబర్ 10 కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి. ఆ ఫ్రేమ్స్ చూస్తుంటే గూస్ బంప్స్ అంతే. ఆ కలరింగు, ఆ డిజైను బాబా చించి పడేశారు. ప్రొడక్షన్ డిజైన్ స్టాఫ్కి అయితే దండం పెట్టేసుకోవచ్చు. ఈ ఎపిసోడ్కి మాత్రం వాళ్ళు తోపు అంతే. అండ్ అక్కడ కొన్ని చోట్ల వాళ్ళు వాడిన మ్యూజిక్ ఏదైతే ఉందో అది టాప్ టైర్ అంతే. ఎస్పెషల్లీ ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్లో అక్కడ అది రివీల్ అవుతుంది, ఆ మ్యూజిక్ పెరుగుతుంది. చూస్తుంటే అసలు మామూలు ఎగ్జైట్మెంట్ కాదు, తన్నుకొని వచ్చేసి ఎగిరేస్తారనమాట. ఆ రేంజ్లో ఉంటుంది. అదొక్కటే కాదు, ఇక్కడ ఇంకో టాప్ టైర్ ఏంటంటే వాయిస్ యాక్టింగ్. బాబోయ్, ప్రతి వాయిస్ యాక్టర్ చించేశాడు. ఎస్పెషల్లీ ఎలా ఉందంటే ఆ క్యారెక్టర్ని లైవ్లో చూస్తున్నట్టుంది ఆ వాయిస్ యాక్టింగ్ చేస్తుంటే. లైక్ లిటరల్లీ ఫీల్ అవుతారనమాట. ఆ వాయిస్లో ఉండే ఆ ఎమోషన్ ఆ రేంజ్లో ఉంది. అండ్ ప్రతి వాయిస్ యాక్టర్, ఎస్పెషల్లీ కఫ్కా వాయిస్ యాక్టరు, తనకి టైం స్క్రీన్ ఎందుకు కొంచెం సేపే కఫ్కాకి, స్టిల్ ఆ వాయిస్ యాక్టింగ్ తను చేసిన కొంచెం సేపు టాప్ టైర్. ఎందుకంటే దట్స్ ద బెస్ట్ సీన్ అనమాట ఈ సీజన్ మొత్తంలోనే. సో దానికి తగ్గట్టుగా జస్టిఫై చేశాడు. సో ఓవరాల్ అన్ని డిపార్ట్మెంట్స్ 10/10 కాదు 100/10 చేస్తారనమాట. అండ్ ప్రతి చోట మీకు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అనేది లేదు. నేనైతే లిటరల్లీ మామూలు ఎంజాయ్ చేయట్లేదు. ఇప్పుడు కూడా ఈ రివ్యూ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి ఇంకోసారి ఎపిసోడ్ చూస్తా, అంత బాగా అనిపించింది అనమాట. ఇక తెలుగు విషయానికి వెళ్ళిపోతే మేబీ జపనీస్ వెంటనే చూసి తెలుగు చూడడం వల్లేమో నాకు అంత గొప్పగా అయితే అనిపించలేదు. బాగుంది, తోపని అయితే చెప్పను కానీ, ఎందుకంటే అక్కడ కఫ్కా సీన్ ఏదైతే ఉందో చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్ అని. సో దాన్ని తెలుగులో చూసుకుంటే బాగానే చేశారు. తెలుగు వాయిస్ యాక్టర్ డెఫినెట్లీ నేనైతే గుడ్ జాబ్ అని చెప్తా. బట్ జపనీస్ చూడడం వెళ్ళామో ఎందుకు నాకు అంత తోపు అయితే అనిపించలేదు ప్రీవియస్ లాగా. బట్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్స్లో తెలపండి. బట్ హోషినో వాయిస్ యాక్టర్ మాత్రం చించిపడేశాడు భయ్య త్రూ ది ఎపిసోడ్. తనే ఎక్కువసేపు ఉంటాడు కాబట్టి. ఇక తర్వాత మినా వాయిస్ యాక్టర్ కూడా చాలా బాగా చేసింది. షినోమే ఒక్క సీన్ తను కూడా చేసింది బాగానే. అండ్ ఇంకొక వైపు ఇచ్చుకావా, తన వాయిస్లో ఉండే ఎమోషన్ అయితే తెలుగు వాయిస్ యాక్టర్ కొంచెం పర్లేదు డీసెంట్గానే చేశాడని చెప్పాలి. సో ఓవరాల్ తెలుగు డబ్ కూడా ఎంతో అంటే ఎంతో బాగా నచ్చింది నాకు. బట్ సో ఓవరాల్ ఈ ఎపిసోడ్ గేమ్ చేంజర్ ఎపిసోడ్ అని చెప్పాలి ఈ సిరీస్లో. నెక్స్ట్ ఏం జరగబోతుందా అని మీకైతే తొత్తు రాగదనమాట ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత. ఎందుకంటే నేను అలాగ మాగా చదివాను కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదనుకోండి. బట్ మీకైతే మాత్రం చాలా అంటే చాలా టెన్షన్ పెరిగిపోతుంది, మాగా చదవాలనిపిస్తుంది. బట్ ఐ కెన్ సే వెయిట్, ఎందుకంటే ఈ సీజన్ యానిమేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది కాబట్టి చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఇదనమాట ఎపిసోడ్ 10 గురించి నా రివ్యూ. ఇప్పుడు ఆ మెయిన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందామా. సో ఫస్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోబోయేది మనం గేమ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్, సో చాలా ఎర్లీగా గేమ్ అయితే వచ్చేస్తుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్
అన్నెసరీ అనిపించింది. సోలో లెవెలింగ్ చేసినట్టే దీనికి చేస్తున్నారు. అంత త్వరగా అయితే గేమ్ తీసుకొని రావాల్సిన అవసరమే లేదు. సో వాళ్ళైతే ఆల్రెడీ అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన టీజర్ అయితే వచ్చేసింది. అండ్ ఈ గేమ్ చూసుకుంటే 2 ప్లాట్‌ఫామ్స్‌లో అయితే అవైలబుల్‌లో ఉండబోతుంది. ఒకటొచ్చేసరికి పీసీ అండ్ ఇంకొకటొచ్చేసరికి మొబైల్ అనమాట. ఈ 2 ప్లాట్‌ఫామ్స్‌లో అయితే మీకు ఈ గేమ్ అయితే అవైలబుల్‌లో ఉండబోతుంది. బట్ స్టిల్ కమింగ్ సూనే. అది ఇంకా త్వరగా ఏమి అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. బట్ ప్రస్తుతానికి చూసుకుంటే వీళ్ళైతే ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో అది చూడాలనుకుంటే మీరు రైట్ గేమ్ అని అయితే టైప్ చేయండి దొరుకుతుంది. లేదా ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ విషయానికి వెళ్ళిపోతే ఇది ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ అని చెప్పాలి. ఇది ఇంకా వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. ఇది చూసుకుంటే కైజు నంబర్ 8 సీజన్ 2 వర్కింగ్‌లో ఉంది. యెస్, ప్రొడక్షన్ ఐజీ వాళ్ళు అయితే ఆల్రెడీ సీజన్ 2కి సంబంధించిన వర్కింగ్ కూడా స్టార్ట్ చేశారనమాట ప్రొడక్షన్. ఇదైతే మనకు ఆల్రెడీ రివీల్ అయిపోయింది. ఐ మీన్ స్టూడియోలో వర్క్ స్టార్ట్ అయిందంటే డెఫినెట్లీ రివీల్ అవుతుంది. అండ్ ఇదైతే రివీల్ అయిపోయింది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. బట్ ఐ థింక్ మోస్ట్ లైక్లీ రేపు 12 ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్ కదా. సో 12 ఎపిసోడ్ ఎండ్ అవ్వగానే సీజన్ 2 అయితే అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే వర్కింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అనౌన్స్ చేయడంలో పెద్ద ప్రాబ్లమే లేదు. సో ఇదనమాట నేను చెప్పాలనుకున్నది. మీకైతే ఈ వీడియోలో కైజు నెంబర్ 8 గురించి అండ్ ఈ సీజన్ 2 గురించి మళ్ళీ లాస్ట్ ఎపిసోడ్లో కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది ఈ వీడియో ఎండ్ వరకు చూడరు. సో వాళ్ళైతే సీజన్ 2 గురించి మళ్ళీ న్యూస్ అడుగుతారు కాబట్టి ఆ ఎపిసోడ్ 12లో కూడా మాట్లాడుకుందాం. అండ్ దట్స్ ద వీడియో. మనం నెక్స్ట్ ఒకరితో ఉంటుంది. బాబాయ్.